అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనుకుంటున్న మన భారతీయ యువతకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా పైన ఏకంగా భారీ ఫీజును పెంచుతూ సంతకం చేసేశారు. ఇక పైన ఒక్కొక్క వీసాకు కంపెనీలు ఏటా $1,00,000 అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 88 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఈ ఒక్క నిర్ణయంతో భారతదేశంతో పాటు అటు చైనాకు చెందిన నిపుణులు, ఇతర దేశాలకు చెందిన నిపుణుల్లో కూడా అమెరికాలో అడుగు పెట్టడం అంత సులభం కాదు అన్న భయం మొదలైంది. ప్రతి H1B వీసా పైన ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోంవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు కూడా తెలిపారు. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికే ఇవ్వండి, అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి, మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపేయండి అని కంపెనీలకు లుట్నిక్ ఒక వార్నింగ్ ఇచ్చినట్టు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి ఒక టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ట్రంప్ నిర్ణయం పైన దిగ్గజ టెక్ కంపెనీలన్నీ కూడా అంటే లైక్ యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదని చెప్తున్నారు. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం ఈ H1B వీసాను తీసుకొచ్చారు. యుఎస్ లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉంది. చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. అంటే ఇందులో ఎక్కువగా H1B వీసాల పైన అమెరికాలో ఉంటుంది మన ఇండియన్స్ 71% ఉన్నారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీయులు కూడా నిపుణులు, ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడ స్థిరపడ్డారు. అక్కడ కంపెనీలకు వర్క్ చేసి పెడుతున్నారు, అలాగే వీళ్ళు కూడా సొంతంగా లాభం పొందుతున్నారు. సో ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అన్న ధోరణిలో జరిగింది ఇన్ని రోజులుగా. ప్రస్తుతం అయితే H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉండేది గతంలో మొన్నటి వరకు. తొలుత ఈ లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీలకు ఇప్పుడు పెను భారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉందని చెప్తున్నారు. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డ్ నిధులు వినియోగించుకోనున్నట్లు ట్రంప్ తెలిపారు.